ఆ మాజీ సీఎం పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పబోతున్నారా? త్వరలోనే కాషాయ పార్టీకి బై బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? కొద్ది రోజులుగా ఆయనకు బీజేపీలో కీలక పదవి ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. తొలుత రాజ్యసభకు పంపిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తారని టాక్ నడిచింది. కానీ ఆయనకు ఏ పదవి దక్కలేదు. దాంతో పార్టీ హైకమాండ్ తీరుపై గుర్రుగా ఉన్న ఆ మాజీ సీఎం చివరకు పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? బీజేపీ సీనియర్ లీడర్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఆశించిన ఆయన ఆ పోస్టు దక్కకపోవడంతో బీజేపీ హైకమాండ్ పై అసంతృప్తితోనే పార్టీని వీడేందుకు రెడీ అయినట్టు సమాచారం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. అయితే రాష్ట్ర విభజనకు నిరసనగా ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ సక్సెస్ కాకపోవడంతో దాదాపు 5 ఏళ్లు రాజకీయ విరామం తీసుకున్నారు. 2018 చివర్లో కాంగ్రెస్ లో చేరినా అక్కడ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో కూడా గౌరవం లేదని భావించిన ఆయన రాజకీయాలకే గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కమలం కండువా కప్పుకున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. దాంతో ఆయన్ను బీజేపీ హైకమాండ్ కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేయించింది. కానీ ఆయన వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా చూపినా రాజంపేటలో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గట్టెక్కలేకపోయారు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డిపై 77,000 తేడాతో ఓడిపోయారు. రాజంపేట తన సొంత ప్రాంతం అయినప్పటికీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అటువైపు చూడలేదు. దాదాపు 14 నెలలుగా ఆయన రాజంపేట నియోజకవర్గంలోని తన సొంత గ్రామానికి సైతం రాలేదని చెప్తున్నారు. ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనే గడుపుతున్నట్టు సమాచారం. దాదాపు 10 ఏళ్లు విశ్రాంతి రావడంతో ఇక రాజకీయాలు చేయడం కన్నా విరామం తీసుకోవడమే బెటర్ అన్న ఆలోచనకు వచ్చారని అంటున్నారు. కొద్ది రోజులుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో పదవి కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది కొందరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో ఆయన్ను పెద్దల సభకు పంపిస్తారని ఆశించారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఉండడంతో బీజేపీ పెద్దలు తనను రాజ్యసభకు ప్రమోట్ చేస్తారని ఆయన భావించారు. అయితే ఏపీ నుంచి ఆయన రాజ్యసభకు నామినేట్ చేయలేదు. దాంతో ఏపీ నుంచి కాకపోయినా పక్క రాష్ట్రం నుంచైనా అవకాశం వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ ఎదగాలంటే తనలాంటి సీనియర్ల సేవలు అవసరమని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి తనకు పదవి ఉంటే ప్రజల్లోకి వెళ్లడానికి బాగుంటుందని పార్టీలో ప్రతిపాదించారని చెప్తున్నారు. అయితే వైసీపీ నుంచి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకుని తిరిగి వారికి అవకాశం ఇచ్చిన బీజేపీ కిరణ్ విషయంలో ఎటూ తేల్చలేదని అంటున్నారు. దీంతో నిరాశ చెందిన ఆయన రాష్ట్రానికి కూడా రావడం మానేశారని అంటున్నారు. మరోవైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు ఏపీ బీజేపీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. దగ్గుబాటి పురంధేశ్వరి స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని చెప్పారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడంతో పాటు రాష్ట్రంలో బలపడేందుకు ఉపయోగపడుతుందని, కిరణ్ అభ్యర్థిత్వంపై కమలం పార్టీ ఆసక్తిగా ఉందని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ పెద్దలు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు అవకాశం ఇచ్చారు. దాంతో ఇప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి అవకాశాలు కష్టమేనన్న చర్చ జరుగుతుంది. మొత్తంగా బీజేపీలో తన ప్రయాణం సాఫీగా లేకపోవడం, క్షేత్రస్థాయి రాజకీయాలకు గ్యాప్ రావడంతో రాజకీయాల నుంచి విరమించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి ఆయన వచ్చారని అంటున్నారు. అయితే ఈ విషయంలో త్వరలోనే ఆయన ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.